శుభోదయం స్వాములు. ఒరిస్సాలో కెనడా గ్రామం నుంచి కొనసాగుతున్న పాదయాత్రల మధ్యలో చక్కని వరి పంట ధనలక్ష్మి అబ్బబ్బా ఎంత అందంగా పండిందండి. పంటను చూస్తే చక్కగా ముద్దులాడుతున్న చిన్నటి పిల్లలా ఉంది మా తల్లి జగన్మాత ధనలక్ష్మి. చాలా బాగుంది. స్వామి ఇలా వెళ్తున్నాను, అక్కడ కనిపించాను మీకు ఎదరా కొనూరులో. ఇలాగ వెళ్తాను రాయగడ. అలాగా ఎంత ఉంటుంది రాయగడ ఇక్కడికి? 30. ఓకే, ఉంటాను స్వామి. కాకినాడ టు కాశీ యాత్ర అనమాట స్వామి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఇవన్నీ పంట పొలాలు, అవతల పక్క అన్ని పెద్ద కొండలు, ఈ మధ్యలో అన్ని పంట పొలాలు. ఎంత ఎంత చూడండి ఎంత సుందరంగా, అంతా పంటే. కనబడి గాడ వరకు అంత పంట. ఇదంతా పండిందంతా వరి పంట అనమాట. ఇక్కడైతే మిషన్ ఆల్రెడీ కోసేస్తుందని మిషన్ కోత ఇక్కడ కోసేస్తున్నారు. ఇక్కడేమో పత్తి పంట అనమాట కదా, అంతా పత్తి పంట. ఓం నమస్తే. మన పత్తి అనమాట, పత్తి పంట. పత్తి కూడా పుష్కలంగా పండింది. ఓం నమశివాయ, ఓం నమశివాయ. చెట్లు అడ్డు రావడంతో సరిగ్గా కనబడట్లేదు. ఇంక మళ్ళీ వరి పంట. ఇది ఇంకా కన్నీ నుంచి కడక వరి పంట. అది గోర. ఓం నమశివాయ, ఓం నమశివమ్మ. ధనం తల్లి ఎంత సుందరంగా ఉందో తల్లి జగన్మాత. ఓం నమశివాయ, ఓం నమశివాయ. చూడండి ఇక్కడ చాలా దగ్గరగా ఉంది. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఆహా ఎంత చక్కగా ఉంది తల్లి. పుష్కలంగా పండింది జగన్మాత. పచ్చీలింగోణ స్వాములు. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఇదంతా పత్తి అనమాట స్వాములు. చాలా సుందరంగా ఉంది. ఓం నమశివాయ అంతా పత్తే. ఓం నమశివాయ. ఇంక అన్ని కొండలే, పెద్ద పెద్ద కొండలు వరిచేని. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. 30 కిలోమీటర్ అయితే రాయగడ వెళ్ళిపోతాం స్వామి. ఓం నమశివాయ, ఓం నమస్తే. 30 కిలోమీటర్ రీచ్ అవ్వలేకపోతున్నాను. నేను ఇప్పుడు చూసిన 20 కంటే ఎక్కువ నలపోతుంది. 20-25 లోపే. ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఆల్రెడీ నేను బోర్లేడు సాక్సులు తిరగేసి వేసుకున్నాను. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ.